ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలవు దేవా. సమీపించరానంత తేజస్సులో నివాసం చేస్తున్నవాడా, కోటి సూర్యుల తేజస్సులో నివసిస్తున్న మా ప్రభువా, తండ్రి అయిన దేవా యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, మమ్ములను ప్రేమించి నూతనమైన నెల అనే దయాకిరీటము, నూతనమైన రోజు అనే దయాకిరీటము నీ బిడ్డలమైన మమ్ములను కృపను బట్టి అనుగ్రహించినందుకు, వారిలో సమస్తము నీ వలన మాత్రమే అని నమ్మిన వారు ఇదిగో ఇప్పుడు నీ పాద సన్నిధికి పరుగులెడుతూ సమయానికి వచ్చారు. వాగ్దానం చేసిన ప్రకారం మీరు మా మధ్యలో ఉన్నారు. ఆద్యంతములు మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా నన్ను నడిపించగా, దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మళ్ళీ అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాత్రగణను చేజారిపోనివ్వక, శోధనలను ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. భార్యపై ఉన్న పాత్రగణను చేజారిపోనివ్వక, శోధనలను ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నన్ను దీవించగా నన్ను నడిపించగా దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా దీవింతును నీ కోసమే.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎటువంటి వాడంటే ప్రభువు వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చాలు. దీనిలో ఆయన మీద ఎవరు అయితే ఆనుకుంటారో, ఎవరైతే వారి బలము, శక్తి, పితరుల ఆస్తి, వారి జ్ఞానము, నైపుణ్యము కాకుండా సమస్తమును సృష్టి కలగజేసిన వాడు ఆయన మాత్రమే. ఆయన ప్రణాళికను బట్టి కోట్ల మందిని పోషిస్తున్నాడు ఆయనే. నీవు నేను బ్రతకాలంటే ఉద్యోగమనో, వ్యాపారమనో, చదువులనో ఆ సామర్థ్యం అనుగ్రహించిన వాడు దేవుడే. నేను నాది అని చెప్పుకోవటానికి ఏ మనిషికి ఆకాశము క్రింద హక్కు లేదు. అన్ని ఆయనే మనకిచ్చాడు. ఆయన రెక్కల క్రింద మాత్రమే నీకు క్షేమము, ఆశ్రయము. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన నీకు కేడమునై ఉన్నాడు. ఆయన మనకు ముందుగా శత్రువు మన మీద దాడి చేయకుండా దాలై ఉన్నాడు. రాత్రి వేళ భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను దేవుని బిడ్డలమైన మనము భయపడము. నీ ప్రక్క 1000 మంది పడిపోయారు, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయారు. అపాయం మాత్రము మన దగ్గరికి రాలేదు. గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా? మాస్కులు పెట్టుకున్నామండి, శానిటైజర్స్తో శుభ్రం చేసుకున్నామండి, మా పిల్లలను కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదండి. అవి కాదు కారణాలు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కాబట్టి. చూడండి, అదే అధ్యాయంలో 14వ వచనము అత్యంత దీవెనకరమైన మాట. అతడు దేవుని మీద ఆధారపడినవాడు, దేవునిని ఘనపరిచేవాడు. అతన్ని గురించి చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు ఇంత వేటగాని ఊరి పగలు భయం లేకుండా తెగుళ్ళు రాకుండా అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనే అతనిని తప్పించాను. పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిత్యుడకు తండ్రి, ఓ సమీపించడానికి తేజస్సులో ఉన్నవాడా, దహించు అగ్ని, స్తోత్రం
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవా, స్తోత్రం, స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సింహాసనం ఎక్కించువాడా, పడద్రోయవాడా, ఆయుష్కాలం పొడిగించువాడా, వృద్ధాప్యం వచ్చు వరకు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొట్టిన వాడను నేనే. తల్లైన మర్చునేమో, తండ్రి అయినా మర్చునేమో, నిన్ను నేను మరువను, విడువను, ఎడబాయనము. చూడుము, కావాలంటే నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అని దేవుడు మనందరికీ వాగ్దానం చేశావు దేవా. ఆమేన్.
ప్రశస్త నామంలో సంఘమంతటికి శుభములు సమాధానము కలుగును గాక. రోమా సంఘమునకు ఈ 12వ అధ్యాయము 2వ మాట నేను చదువుతున్నాను, చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు అనగా ఎవరు? యేసు రక్తములో కడగబడిన వారము, లోకము నుండి ప్రత్యేకించబడిన వారము. వారికి మనకు అసలు పొత్తు ఉండకూడదు. అందుకే దేవుడు ఏర్పరచుకొనిన తన ప్రజలమైన ఆనాడు ఇశ్రాయేలీయులకైనా, ఈనాడు యేసు రక్తము అనే వెలతో కొనబడిన వారమైనా, దేవుని స్వాస్థ్యముగా ఉన్న వారమైనా, మనందరికి ఒక మాట, మొదటి కీర్తన ఎవరికి అనుకుంటున్నారు? నా ప్రజలైన మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. అన్యులకు కాదని చెప్పింది. దేవుడు తన ప్రజలను ప్రేమించి, నా బిడ్డలారా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును, కాబట్టి మీరు ఏంటది? దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగదిలో 120 మంది కనిపెట్టి, పెంతెకోస్తు దినమున ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి 4 విభాగించబడి ఆ మేడగదిలో ఉన్న 120 మంది తలల మీద వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. ఆ తరువాత వెంటనే మీరు సిలువ వేసిన యేసే వలననే మేము ఈ ఆత్మను పొందాం. మీరు సిలువ వేశారు చూడు, జీవాధిపతిని సిలువకు అప్పగించి పనికి మాలిన బరబ్బాని మీరు కోరుకున్నారు కదయ్యా. ఆ యేసయ్య నామములు అన్నప్పుడు 3,000 మంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పేతురు భక్తుని చేతిలో 3,000 మంది ఒక్కరోజే బాప్తిసాలు తీసుకున్నారు. అప్పుడు పేతురు చెప్పిన అత్యంత శ్రేష్టమైన హిత బోధ ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు కలిశారంటే మీ పరిశుద్ధత కోల్పోతారు, మీ ప్రార్థన కోల్పోతారు, మీ సహవాసం కోల్పోతారు, ప్రార్థన శక్తి కోల్పోతారు, పరిశుద్ధాత్మ పొందడం కోల్పోతారు. మీరు నా బిడ్డలారా, నా రక్తములో కడగబడిన వారులారా, అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు వారులారా. ఇశ్రాయేలీ జనాంగానికి 3 పేర్లు ఉన్నాయి, ఎవరైనా చెప్పగలరా? హెబ్రీయులు, యూదులు. మూర్ఖులకు ఈ తరము వారి నుండి నేను నిన్ను ప్రత్యేకించి నాతో ఉండుటకు అని మరణము చూడకుండా హానోకును దేవుడు తీసుకువెళ్ళాడు. దేవుని స్తోత్రం. దేవుని దృష్టికి ఏది అనుకూలమైనది, దేవుని దృష్టికి సంపూర్ణమున దేవుడు నా యందు ఆనందిస్తాడు అనే పద్ధతిలో దేవుని చిత్తమేదో పరీక్షించి ఆయన స్వరూపంలో రూపాంతరము పొంది బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనలాగానే మనము ఎత్తబడతామంట. యేసయ్య మహిమలో ఎలా ఉన్నాడో అలాగే మనము యేసులో మహిమ శరీరమును దార్చి దేవుని దూతల వలె పరలోకమునకు ఎత్తబడబోతున్నాం. ఆ ర్యాప్చర్లో జరగబోతుంది అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మహా 10 తెగుళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుడు ఐగుప్తులో మోషే అహరోనును పంపించినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి, నేను ఫలానా మా దేవుడైన యెహోవా తన జనులను పోనివ్వమన్నాడు అని అంటే, యెహోవా ఎవడు? ఎంత పొగరు! యెహోవా ఎవడు? నో, కుదరదు. అందుకని ఒక తెగులు, మొట్టమొదటి తెగులు నైలు నది
రక్తముగా మారిపోయింది. చేపలన్నీ చచ్చినాయి. అలాగ 2, 3, 5, 7, 8 ఇంకా వీడు మాట వినని దేవుడు 10వ తెగులు ఏంటి? ప్రథమ సంతానము హతము చేశాడు. మరణ దూతకు పర్మిషన్ ఇచ్చాడు. ఐగుప్తు దేశమంతటా సంచరించు. గొర్రె పిల్ల రక్తము ఎక్కడ పూయబడలేదో ఆ ఇంట్లో జంతువులైనా కుమారుడైనా ప్రథమ సంతానము చాప్టర్ క్లోజ్. ఫరో కుమారుడితో సహా చచ్చాడు. అప్పుడు మీకు దండం పెడితే వెళ్ళిపోండి అన్నారు. అలాగా కాల్బలము 6 లక్షల మంది స్త్రీలు, మిగిలిన పురుషులు, యవనస్తులు వీళ్ళందరుగా మొత్తం కలిపి 20 లక్షల మంది మహాసైన్యముగా ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసిన ప్రామిస్డ్ ల్యాండ్, పాలు తేనె ప్రవహించే కనాను దేశమునకు మోషే అహరోన్ల నాయకత్వంలో బయలుదేరితే వీడి వెంటనే అపవాది మనసు మార్చుకున్నాడు. మహాద్భుతం, సముద్రం చీలిపోయింది. అప్పుడే సనుగుళ్ళు మొదలుపెట్టారు వీళ్ళు. సనుగుళ్ళు ఎందుకు మొదలుపెట్టారో ఒక రైట్ రీజన్ మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫరో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్నమాట రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయేది. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల మంది వీరులు, అనేకులు. అందరు చదవండి ఈ మాట. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు ఎవరితో కూడా బయలుదేరారు? అనేకులైన అన్యజనులు, దేవునిని ఎరగని వారు. వాళ్ళ దేవతలు ఉన్నారు. 39 వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వెరీ గుడ్. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 30 తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సైన్యమంతా, అంటే ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వాగ్దాన దేశం వైపు బయలుదేరారు. ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరణ. ఓకే, దాని తర్వాత సంఖ్యాకాండం ఒకసారి చూడండి అమ్మా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. జనులు అనగా ఎవరున్నారు? జనులు చెప్పండి. ఇశ్రాయేలీయులు, అన్యులు కూడా ఉన్నారు. జనులు ఆయాసమును గూర్చి సణుగుతుండగా అది యెహోవాకు వినబడెను. జాగ్రత్త. 4వ వచనం చూడండి. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, ఇశ్రాయేలీయులు చక్కగా బయటకు వచ్చి ఏమీ దిగులు లేకుండా ప్రతి ఉదయము కావలసిన ఏ ఆహారం పెడుతున్నాడు? దేవదూతల ఆహారమైన మన్నా. ఆ తర్వాత తమ్మును వెంబడిస్తున్న బండ, క్రీస్తు అనే బండ నుండి మధురాతి మధురమైన జలములు. కొంచెం ఎండ వస్తుంది అనగానే పైన షకీనా గ్లోరీ మేఘము, కింద అగ్ని. మరి చలి నా బిడ్డలు పాములు బొమ్మలు ఇసుకలో తిరుగుతేమో అని అగ్నిస్తంభము. ఇవన్నీ చేస్తే సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ మిశ్రిత జనం ముందు చూసావు, పనికి మాలిన వాళ్ళు అన్యులు. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు అంటున్నారు, 5వ వచనం చదువుదాం. ఐగుప్తులో
మేము ఉచితముగా తినిన చేపలు, ఈ కోరికలు చూడండి, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం. వాళ్ళు ఇశ్రాయేలీయులు బాగానే ఉన్నారమ్మా, ఈ పనికి మాలిన జాతి చేరారు చూడు, మిశ్రిత జనాంగము. జాగ్రత్త, నీ స్నేహము విశ్వాసమైతే విశ్వాసంతోనే బ్రతుకు నడు. అటువంటి పనికి మాలిన అన్యులతోనూ ఎన్ని ఉదాహరణలు చూపిస్తున్నాడు చూడండి ప్రభు మనకి. వాళ్ళతో చేరావా అంతే, 6 నెలలు అయిపోయింది, వాళ్ళు వీళ్ళైపోయారు అని వాళ్ళు ఈ మన్నా దేవదూతల ఆహారం అని సంతోషపడుతుంటే ఈ మిశ్రిత జనాంగం పక్కన చేరి 7వ వచనం చూడండి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలన చూపునకది బోళం వల్లే ఉండెను, జనులు తిరుగుచూ దాన్ని కూర్చి తింటూ విసిరి దంచి ఉండేను. రాత్రి అందు మంచు. ఇట్లా ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక క్షణం ఆగండి. ఈ కూరగాయలు ఐగుప్తులో ఉండగా ఏమేమి తిన్నారో గుర్తు చేసుకొని, మేము సముద్రం దాటకుండా ఐగుప్తులోనే చచ్చిపోతే బాగుండేది కదా. అప్పుడు జనులంతా తమ తమ కుటుంబములలో ఎవరి గుడారి ద్వారమును వద్ద వారు ఏడ్చారంట. అక్కడున్నా బాగుండేది. అయ్యో జాగ్రత్తమ్మా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే బతుకుదాం. ఎప్పుడు నువ్వు నిత్య రాజ్యములోనికి వెళ్ళాలని నువ్వు ఆశపడితే, అన్య జనులతో సహవాసం చేశారు కాబట్టి నెబో శిఖరము ప్రాంతమునకు వచ్చినప్పుడు దైవజనుడైన మోషే దినములు ముగిసినప్పుడు ప్రభు ఏమని చెప్పాడంటే, ఒక గోత్రమునకు ఒకటి చొప్పున 12 గోత్రకర్తల్లో సీనియర్ మోస్ట్ ఎవరున్నారు వాళ్ళని నా దగ్గరకు పిలవమన్నాడు. నేను రాలేకపోతున్నాను, కానీ వాగ్దాన దేశంలో వాగ్దానం చేసిన ప్రకారము దేవుడు మిమ్మలను నిశ్చయముగా ప్రవేశపెట్టబోతున్నాడు. కాబట్టి వారు ఎలా ఉన్నారు, వారి పట్టణాలు ఎలా ఉంది, వారి జీవన శైలి ఎలా ఉంది, అక్కడ పంటలు ఎలా ఉన్నాయి, ప్రాకారములు కట్టిన నగరాల, గుడారాల్లో నివాసం చేస్తున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, ఎలా ఉన్నారని 12 గోత్రాల నుండి 12 ప్రముఖులను, స్పైస్ ఏమంటారు వాళ్ళని, గూఢచారులను మోషే పంపించాడు. ఈ మిశ్రిత జనాంగం యొక్క ఎఫెక్ట్ ఉన్న విశ్వాసం కోల్పోయారు. దేవుడు 10 ఇశ్రాయేలీల వరకే తెగులు రప్పించాడు. దేవుని బిడ్డలు ఒక్కడ కూడా ఎవరు చచ్చిపోవాలా. ఇవన్నీ వాళ్ళకి తెలిసి వీళ్ళతో స్నేహం చేశారు కదా. ఆ వేగు చూడడానికి ఆ దేశం అంతా తిరిగి 10 మంది ముందు మోషే దగ్గరికి వచ్చి, వామ్మో ఆ దేశము మన వల్ల ఏమవుద్ది, మనం ఎట్లా జయించగలము, అనాకీలను ఆజానుబాహులు ఉన్నారు అక్కడ, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, అసాధ్యము, ఎంతెంత ఎత్తున్నారు. వాళ్ళ శక్తితోనా ఇప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చింది వీళ్ళు? ఆ దేవునిని మర్చిపోయారు. చప్పట్లు కొట్టుకుంటూ పడదాం. ఎంతకాలం మన శక్తితో, మన జ్ఞానముతో, మన చదువుతో, మన బలముతో కాదు, దేవుని కృప వలన యుద్ధము యెహోవాది. కాదనేను బలముతో, ఇది కాదనేను శక్తి కాదనేను బలముతో, ఇది కాదనేను ఆత్మ ద్వారా దీన్ని చేస్తున్నది యెహోవా సెలవిచ్చెను. ఆత్మ ద్వారా దీన్ని చేస్తున్నది
బాబేలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా బాబేలు నడ్డగింపను. భూమిగా మారెదవు, ఎంత మాత్ర పురాణం నీవనే. భూమిగా మారెదవు, కాదనెను మరముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా యెహోవా కలవించెను. నా ఆత్మ ద్వారా యెహోవా కలవించెను. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం నా శక్తి చేత అపార్ట్మెంట్ లాగా మా ఇల్లు కట్టామండి. నేను జాబ్ చేస్తున్నాను కదా, నా జ్ఞానం వలన 2 కార్లు కొన్నానండి. నా కొడుకు మోటార్ బైక్ బుల్లెట్ కొన్నానండి. దేవుడు అంటున్నారు, పిచ్చోడా నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, అదంతా నా ఆత్మ ద్వారా నేను మీకు చేశాను అంటున్నాడు. ఓ గొప్ప పర్వతమా, నా సేవకుడైన జెరుబ్బాబెలు యెరూషలేము ప్రాకారము కట్టడానికి బయలుదేరి వెళ్తుంటే ఆటంకం కలిగిస్తావా, అడ్డొస్తావా? చదును భూమిగా తొక్కానంటే నేలలో కనపడకుండా పోతావు అని అర్థం. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వే పాటిదానవు. అది అప్పుడు మరొక ప్రక్క నుండి యెహోషువ కాలేబు. ద్రాక్ష మనం అంటే 1 కిలో ఇవ్వండి అంటే ఇంత గుత్తులు ఎన్ని దూగితే అన్ని ఇస్తారు. 2 కర్ర పట్టుకొని కింద దాకా వచ్చే ద్రాక్ష గెల భుజం మీద పెట్టుకొని వచ్చారంట. అయ్యా మోషే, వారి మాటలు వినొద్దు. ఎవరి మాటలు? మిశ్రిత జనాంగం మాటలు వినొద్దు. నిశ్చయముగా మనకు వాగ్దానం చేసిన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఇదిగో అక్కడ ఉన్న పండ్లు తీసుకొచ్చాం. 1 గెల మొయ్యలేకపోయాం మేము, ద్రాక్ష గెల. ఆ దేవుణ్ణే మనం జీవిస్తున్నాము. అవిశ్వాసుకులై ఉండకండి. కొరింథీ పత్రికలో నేను క్లోజ్ చేస్తున్నాను, ఇంకా రిఫరెన్స్ చెప్తున్నా. కానీ దేవుని గృహమునకు బెలియాలకు ఏం సంబంధం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విగ్రహములతో మనకేం పొద్దు. ఎప్పుడైతే మిశ్రిత జనాంగముతో మనము సహవాసము, స్నేహము, కలిసి నడిచే అనుభవం మనం కలిగి ఉంటాము. క్లోజ్. నువ్వు 35 ఏళ్ళ క్రితం బాప్తిసం తీసుకో, నిన్న కాక మొన్న తీసుకో, తొక్కేస్తాడు వాడే పర్వతం. ఆ పర్వతము భూమిలో అణిగిపోవాలంటే దేవుని శక్తి కాదు. ఇప్పుడు బాట్లేదు కానీ యుద్ధము యెహోవాది, నేను కాదు, నా సామర్థ్యం కాదు. సింహాన్ని చంపాను, ఎలుగుబడ్డిని గుద్దాను అని నా బలం కాదు. యుద్ధము యెహోవాది. అలాంటి విశ్వాసంలోకి వద్దామా? అలాంటి విశ్వాసంలో కూడా రావాలంటే క్రమమైన ప్రార్థన జీవితం కావాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి హృదయములను తెరిచి సత్యమును గ్రహించి నిర్లక్ష్యముగా కాకుండా పరలోక రాజ్యము చేరాలనే ఏకైక తపనతో మనం బ్రతకాలని యేసు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ సందేశము మనందరి హృదయంలో నాటి బహుగా ఫలింపచేయునుగాక. గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును.
పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. పరిశుద్ధ పరలోకంలో ఉన్న మా ప్రియమైన తండ్రి, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మా దేవ, నీకు స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహములు మీకు సమర్పించి నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాగే యేసయ్య, మేము ప్రార్థనకు రావడం కాదు, పాటలు పాడడం కాదు, స్తుతించడం కాదు, కానుకలు ఇవ్వడం కాదు, యేసయ్య ఇలా ఉంటాడు అనేది మేము లోకములో ఉన్న అన్యులకు మేము మాదిరిగా కనపడే జ్ఞానము దయచేయమని ఈ మా మనవులన్నీ నువ్వు అంగీకరించావని నమ్ముతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని రాకడ పర్యంతరము కూడిన మనకు సకల పరిశుద్ధులకు తోడుగా ఉండును గాక. ఆమేన్.